దీపం ఆ దీపాన్ని వెలిగిస్తే ఎందుకు ఏంటని అడుగుతారేంటి మావయ్య? ముందు హారతి తీసుకోండి. అత్తయ్య, దేవుడి హారతి తీసుకోకుండా ఉండకూడదు, కళ్ళు పోతాయి. తీసుకోండి తీసుకోండి అత్తయ్య. ఏ మౌనిక, ఏంటి డ్రామాలు? ముందు వెళ్ళిక్కడి నుంచి. రాజేష్, మౌనిక మన ఇంట్లో పూజ చేయడం ఏంట్రా? అత్త, చిన్నప్పటి నుంచి నేను నీ దగ్గరే పెరిగాను. ఈ ఇంట్లో ఎన్నిసార్లు దీపం వెలిగించలేదు, ఎన్నిసార్లు పూజ చేయలేదు. నాకు ఇదేమైనా కొత్త? అవును, ఈ చీరకట్టులో ఎలా ఉన్నాను? మా ఇద్దరి జోడి ఎలా ఉంది? చెంప పగల కొడతాను, వెళ్ళి బయటికి. ఏంట్రా బెల్లం కొట్టిన రాయిలాగా అలా చూస్తూ నిలబడిపోయావు? ఈ అమ్మాయి మన ఇంటికి ఎప్పుడొచ్చింది? ఏయ్ మౌనిక, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బయటికి వెళ్ళు. మావయ్య, పుట్టింటికి వెళ్తేనేమో మా అమ్మ పో అంటుంది, అత్తారింటికి వస్తే మీరు పొమ్మంటున్నారు. ఇంక నేను ఎక్కడికి వెళ్తాను? నీ మెళ్ళో ఎవడో తాళి కట్టాడని చెప్పావు కదా, వాడి దగ్గరికే వెళ్ళు. అందుకే కదా ఈ ఇంటికి వచ్చాను. మౌనిక ప్లీజ్ అమ్మా, ఒక్క 2 రోజులు ఉంటుంది, ఉన్ని అమ్మా. ఏంట్రా 2 రోజులు ఉంటుందని అంత ఈజీగా చెప్తున్నావేంటి నువ్వు? అసలు ఈ విషయం వింధ్యకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఇది అసలు మన ఇంటికి రావడం ఏంట్రా? నువ్వు 2 రోజులు ఉండమని చెప్పడం ఏంటి? అసలు ఏం జరుగుతుందిరా? అత్తయ్య అడుగుతుంది కదా బావా, జరిగిందంతా చెప్పు. జరిగిందంతా చెప్పడం ఏంటి? ఏం మాట్లాడుతుందిరా? నానా, అది నేను గతంలో కమిట్ అయి ఉన్నాను కదా. ఏంటి బావా తడబడుతున్నావు? చెప్పేది స్పష్టంగా చెప్పు. నా మెడలో తాళి పడటానికి నువ్వే కారణం. నా భర్త తాళి కట్టి వదిలేసి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం. నేనిక్కడికి కాకపోతే ఇంకా ఎక్కడికి వెళ్తాను? నువ్వే చెప్పు బావా. పైగా వింధ్య సిస్టర్ కూడా లేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయింది కాబట్టి పాపం బావ ఒక్కడే ఒంటరిగా ఎలా ఉంటాడు? 4 రోజులు నేను తోడుగా ఉంటాను. పళ్ళు రాల కొడతాను. పెళ్ళైన అమ్మాయి ఇంకొక పరాయి మగాడికి తోడుగా ఉంటానని చెప్పి మాట్లాడొచ్చా? రాజేష్, ముందు మౌనికని అర్జెంటుగా ఇంట్లో నుంచి బయటికి పంపించు. తన మాటలు చేష్టలు అసలు నాకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నాయి. అది కాదమ్మా, ఇప్పుడు మనమేం చెప్పినా మౌనిక వినదు. ఒక్క 2 డేస్ అమ్మా. ఒరేయ్, ఈ ఇంట్లో ఉండాల్సింది వింధ్య, తను కాదు. నానా, నేనేం చేయను, మీరు అర్థం చేసుకోరు, మౌనిక అర్థం చేసుకోదు. అందరూ నా మీద పడితే నేనేం చేస్తాను? మౌనిక, నీకు దండం పెడతాను, వెళ్తే బయటికి వెళ్ళు, లేదంటే లోపలికి వెళ్ళు. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు. నువ్వు ఇరిటేట్ అవ్వద్దు బావా. నాకు నీ సంతోషం కన్నా ఏది ముఖ్యం కాదు. బయటకెందుకులే కానీ లోపలికే వెళ్తాలే. రై, ఏంట్రా, ఏం జరుగుతుంది? అసలు మౌనికకి నువ్వెందుకు బెండ్ అవుతున్నావు? మౌనిక ఇంటికి రావడానికి, వింధ్య వెళ్ళడానికి ఏదైనా కారణం ఉందా? అసలు మౌనిక ఏ హక్కుతో ఇక్కడికొచ్చింది? అమ్మా, తన పెళ్లి కాస్త డిస్టర్బ్ అయిందని చెప్పాను కదా. ఒక్క 2 రోజులమ్మా ప్లీజ్. మీరేదేదో ఊహించుకోవద్దు. అనవసరంగా నువ్వు కంగారు పడి నీ హెల్త్ డిస్టర్బ్ చేసుకోవద్దు. కొద్ది రోజులు టైం ఇస్తే వింధ్య ప్రాబ్లం, మౌనిక ప్రాబ్లం అన్నీ సెటిల్ చేస్తాను. ఇంతకు మించి నన్ను ఏమీ అడగొద్దు ప్లీజ్. రే, ఏమండి, అసలు ఏం జరుగుతుందండి ఇక్కడ? అది ఇక్కడికి రావడం ఏంటి? 2 రోజులు ఉంటాననడం ఏంటి? వీడేమో కొద్ది రోజులు టైం ఇవ్వమని అడగడం ఏంటి? వాణి, ఖచ్చితంగా ఏదో తేడా జరిగింది. వీడే ఏదో మన దగ్గర ఏదో దాస్తున్నాడు.